హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో ది రెడ్ బ్యాక్ అంటూ అయితే వచ్చేస్తున్నారనమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్తే, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? యా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెబ్యూ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. సో ఫస్ట్ మూవీకి అందులో లేడీస్ని పెట్టి అసలు మనకంటే ఫేస్ నోయింగ్ పర్సన్స్ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఉంటుంది రావాలి అని చెప్పి. బట్ అసలు మనకి కొంచెం తెలియని ఫేసెస్ని బట్టి మీరు డేర్ చేశారని చెప్పాలి. సో ఏంటి బ్యాక్గ్రౌండ్, ఏం చూసారు? స్టోరీ అట్లాంటిదండి అది. దానికి నోన్ ఫేసెస్ పెట్టడం చాలా కష్టం. ఓకే, స్టోరీకి ఇంకా స్టోరీ బాగుంది, ఇంకా మనం జనాలు వస్తారన్న నమ్మకంతోనే పెట్టినాము. నాకు తెలిసి ఈ లైన్ మీరే ఇచ్చారని డైరెక్టర్ గారు చెప్పారు. సో దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారని అయితే అన్నారు. సో మీకు ఆ లైన్ రావడానికి అంటే ఏదైనా రీజన్ ఉందా బిహైండ్? అదే మా ఫ్రెండ్ది స్టోరీ, లవ్ స్టోరీ. ఇది యాక్చువల్గా యాక్షన్ థ్రిల్లర్ దానికన్నా మెయిన్ లవ్ స్టోరీనే ఇది. అవునా? బట్ మీ దగ్గర రివీల్ చేసిన ఫస్ట్ టైం లైక్ అంటే చూస్తే లవ్ స్టోరీ లాగా అనిపించట్లేదు. ఏదో ఒక మాఫియా, ఒక లేడీ మాఫియా ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఒక లేడీ జేమ్స్ బాండ్స్ టైప్. అంటే అట్లే ఉంటుంది కానీ యాక్చువల్గా లవ్ స్టోరీ, ఒక సెంటిమెంట్, ఫ్యామిలీ స్టోరీ. ఈ సినిమాలో ఫైట్స్ అవి ఇవి కన్నా కూడా ఈ ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ స్టోరీ ఇదే ఎక్కువ. ఓకే, అది ట్రైలర్లో చూపిస్తాం. ఓకే, టీజర్లో అయితే మాకు అసలు లవ్ స్టోరీ ఎక్కడ కనిపించలేదు. మీరు అంత పకడ్బందీగా ఎడిట్ చేశారనమాట అయితే. సో అంటే మీరు ఆ లైన్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారు మీకు మీరే మొత్తం స్టోరీ అంతా రాశారు కాబట్టి ఆ లైన్ మీద. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ సార్ స్టోరీ చెప్పినప్పుడు అదే ఆ లైన్ ఏదైతే బేసిక్ చెప్పారో అది ఒక ఎమోషన్ అనమాట. సో అట్లాంటి ఒక ఎమోషన్ మీద కథ రాయడం అనేది ఓకే, చాలా మంచి అవకాశంగా నేను ఫీల్ అయ్యాను. సో దాన్ని ఇప్పుడు మన ప్రజెంట్ ట్రెండ్కి ఎట్లాంటి కంటెంట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఎట్లాంటి కంటెంట్ అయితే ఈజీగా జనాల్లోకి వెళ్తుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఒక ప్రాపర్ సబ్జెక్ట్ తయారు చేసి సార్ తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, సో మౌనిక గారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ తెలుగు మూవీ, రైట్? Yeah, like second one more is about to release only. Okay. But I started with this. Okay, so can you tell me about your role in this movie? So when I talk about my role, it has everything. And in this movie, when you say, people think that it's a like fighting scene or fight like you also thought. But it has love story, it has emotional side, it has fighting, it has outrage, it has exciting part, happiness, everything. It's a family pack box where you'll get everything. And in that box there is a one segment which is like my role. There is like what we can say, all the emotions, like whatever you have in you. When I was doing that movie, I felt like really okay, these are the emotions humans have, but sometimes we fail to deliver that, or sometimes we feel ki if I'll react like that, how people think or what we'll do. But in this movie I thrown all my emotion, whatever I have in me, whatever I can deliver to the table to get connected with the audience. Emotional side, happy side, and that fighting spirit, everything. Okay. And when I talk about my role, I feel so happy that all the 4 girls were doing their part. But when it comes to me, I feel like everything a girl needs to see in a picture, that is all you'll see there, definitely. Sure. And రాజ్య, మీరు కన్నడలో చేస్తున్నారు మూవీ. సో ఇది తెలుగులో మీకు ఫస్ట్ మూవీ. సో ఎనీ డిఫరెన్సెస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ? సో మచ్. ఓకే, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. వర్క్ స్టైల్, వర్క్ ప్యాటర్న్ వదిలిపెడితే, అంటే నాకు ఓపెన్గా చెప్పాలంటే నాకు ఇట్లా ఏం నచ్చుతుంది అంటే ద రెస్పెక్ట్ వాట్ వీ గెట్. అది చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా. ఎందుకంటే we feel so happy when we are respected,
when we get that love, warmth, everything in the set. ఓకే. It doesn't mean that we don't get there, but like we are more prioritized here, and we feel very much happy to work. And nakem anpistadi, like I feel so warmth when I come to Hyderabad. I feel so happy, and chala supportive ga unnaru, chala encourage chestaru, so adi chala positive. నాకు తెలిసినంత వరకు అయితే ఒక విలేజ్ అమ్మాయిల్ని తీసుకొచ్చి అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేంజ్ అయ్యారు అనేది ఏమన్నా ఉంటుందా స్టోరీ? విలేజ్ అమ్మాయిలు కాదు, మామూలు సిటీ టౌన్ గర్ల్సే. ఓకే. కాకపోతే వాళ్ళు ఆ ఎక్స్టెంట్కి వెళ్ళడానికి ఏమి రీజన్, ఓకేనా, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని వెళ్ళిన పని ఎట్లా సక్రమంగా చేసుకొని వెనక్కి వచ్చారనేది మెయిన్ స్టోరీ. సో అంటే లేడీస్ ఇబ్బందుల గురించి అయితే ఈ మూవీలో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. సో అంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసిన లేడీస్ ఇబ్బందుల్లో కొన్ని చెప్పండి. అదే ఇంట్లో నుంచి జనరల్గా బయటికి వచ్చిన లేడీస్ హాస్టల్లో, ఇంటికి దూరంగా ఉన్న లేడీస్ హాస్టల్లో పడే ఇబ్బందులు ఉంటాయి. అట్లనే రెగ్యులర్గా బాయ్ ఫ్రెండ్స్తో పడే ఇబ్బందులు ఉంటాయి. ఓకే. అండ్ సిస్టర్స్ కూడా అప్పుడప్పుడు ఫైట్ చేసుకుంటారు. అంటే ఎప్పుడు అమ్మాయిలకి ఇబ్బందులు ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే నియర్ బై పీపుల్ నుంచి వస్తాయి. అది సిస్టర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు. అంటే in everyday life the girls go through a lot of ఇబ్బందీస్. అంటే తెలియకుండా నాన్నతో అదొక ఇబ్బంది ఉంటుంది, స్ట్రిక్ట్ లాగా ఉంటారు. అంటే in every circumstance a woman feels lot of problems, and if they confess it or if they tell it also, it feels very silly to people who hear. But still it is like we are going through a lot of things, and when we are like working in some space also, so there are a lot, like every day every girl will go through something. సో ఎవ్రీడే ఎవరొకరి దగ్గర ఏదో ఒక ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉంటారు. దట్స్ ఇట్. సో అంటే ప్రొడక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో కొన్నిసార్లు అది మనకి సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎవరైనా ఏదైనా టిప్స్ ఇచ్చారా మీకు బిఫోర్, అంటే ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ కాకముందు? లేదండి, నాకు ఇంకా రవినే చెప్తూ ఉండే అన్ని ఇది ఇట్లా చేయాలని. నాకు రవి 10 years నుంచి క్లోజ్ బాగా. ఓకే. కాబట్టి నా రూపాయి చాలా జాగ్రత్తగానే వాడినాడు. సో అంటే అంటూ ఉంటారు కదా, కొంతమంది భయపెడుతూ ఉంటారు. మేము స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి సెకండ్ షెడ్యూల్ వరకు ఎవరికి చెప్పలేదు నేను ప్రొడ్యూసర్ అనే. మా ఇంట్లో వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్ కి కానీ, బంధువులకు కానీ ఎవరికి చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు. One small thing. Even Vadina didn't know anything about the shooting. He had told my friend shooting is going on, and Vadina came and she thought papam really his friend movie is going on. Then కొంచెం టైం తర్వాత ఎట్లా చెప్పాలి అని తన్నారు. తర్వాత అన్న లాస్ట్ లో చెప్పారు. ఓకే. ఏం అనలేదా అంటే లాస్ట్ లో చెప్పిన తర్వాత ఇంట్లో నుంచి? లేదండి, నేను నా పెద్ద కొడుకుది ఎడ్యుకేషన్ అయిపోయింది, చిన్న ఉంది, ఎక్కువ ఖర్చు పెట్టేది ఇంకా 1.5 year టైం ఉంది. ఇంకా అందుకు మధ్యలో గ్యాప్ దొరికింది కదా, ఈ టైం కరెక్ట్ టైం అనేసి వచ్చినాను. అంటే మీకు ముందు నుంచే ఉండిందా ఇట్లా నేను ఏదో ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అనేది, లేకపోతే మీ ఫ్రెండ్ స్టోరీ తెలిసిన తర్వాత నేను ముందు నుంచి సినిమా అంటే ఏదో టికెట్ కొనుక్కొని లోపల పోయి చూసి వచ్చేదే కానీ నాకు సినిమా చూడడం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. సో అంటే ఓన్లీ ఈ మూవీతో ఆపేస్తారా, లేకపోతే మళ్ళీ తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇంకా 2 దాంట్లో దూరేసినారా ఆల్రెడీ? ఓకే, సూపర్. సో అవి ఆ జోనర్స్ ఎలా ఉండబోతున్నాయి? అది ఒకటి కొంచెం ఎక్స్పీరియన్స్, ఇంకొకటి లవ్ స్టోరీ. అండ్ మీ నెక్స్ట్ జోనర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ లైనప్ లో ఉన్నాయా లేకపోతే? ఇది దీని తర్వాత అంటే చెప్పున్నాను, బట్ అది ఇంకా మెటీరియలైజ్ వరకు వెళ్ళలేదు. సో అది యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది. మీరు ప్రీవియస్ వర్క్ ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా, లేకపోతే డెబ్యూటెంట్గా ఈ మూవీతో స్టార్ట్ చేసేసారా? ఈ మూవీకి డెబ్యూటెడ్ డైరెక్టర్, బట్ ప్రీవియస్గా 2010 నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి. ఫ్రమ్ ద
సీరియల్స్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసుకుంటూ తర్వాత మూవీస్లో వచ్చి సుకుమార్ గారి బ్యానర్లో లైక్ దర్శకుడు అని చెప్పి హరిప్రసాద్ జక్క డైరెక్టర్, అక్కడ ఒక 2 years వర్క్ చేశాను. సూపర్. అంటే లేడీస్ని పెట్టి నేను ఒక సీన్ చూశాను, అంటే ఇట్లా తలకిందులుగా వేలాడదీసి నలుగురిని చేశారు ఆ సీన్, చాలా బాగుంది అది. సో అంటే లేడీస్ని పెట్టి ఇట్లా ఒక యాక్షన్ ఫైట్స్ ఇవన్నీ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి అండ్ డేర్ చేయాలి. సో మీరు చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా పడ్డారా వైల్ షూటింగ్ అప్పుడు? లేదండి, అమ్మాయిలు కదా కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన పర్టికులర్ సీన్ లో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇబ్బంది చూసి వాళ్ళ ఇబ్బంది చూసి మనకు చిన్న ఇబ్బంది అయింది, కానీ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. వదిలిపెట్టారు. 3:30 స్టార్ట్ అయింది, వి గాట్ రివర్స్డ్ టిల్ నైట్ 2 o'clock we shot that, and with that rain effect, with that we have to give expression, we have to be saying dialogue, everything we should do. అయ్యో బాగా ఇబ్బంది పెట్టేశారు. లేడీస్ సున్నితంగా ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు. అవునవును, మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పడినా అదంతా బ్యాక్ సైడ్ స్క్రీన్ కదా కనిపించదు. స్క్రీన్ మీద ఉన్నదే ఆడియన్స్ చూస్తారు రేపు ఉదయం, అంతే అంటారు. సో అంటే మనం మూవీస్కి రిలీజ్ చేసేటప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవును. సో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రమోషన్స్ని? ప్రమోషన్స్ పార్ట్ అంతా మన సతీష్ చూసుకున్నారండి, సాయి సతీష్ పిఆర్ఓ బాగా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం యాక్చువల్గా. ఇంకా సాంగ్స్ ఉన్నాయి రిలీజ్కి, సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి, విన్నారు అందరూ, మంచి అప్లాజ్ ఉంది సాంగ్స్కి. ఇప్పుడు ఫర్దర్గా సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం, అక్కడ నుంచి ఇంకొంచెం పికప్ అవుతుంది అనమాట పబ్లిసిటీ. ఓకే. సో రెడ్ బ్యాగ్ అంటే అసలు ఏంటి? రెడ్ బ్యాగ్లో ఏమన్నా ఉంటుందా, లేకపోతే రెడ్ బ్యాగే మెయిన్ కీనా? లేదు, రెడ్ బ్యాగ్ లో ఉంటుంది ఒక ఐటమ్, దాని గురించి జరుగుతుంది స్టోరీ అంతా. కాకపోతే అది అంటే రెగ్యులర్ గా మనం డైమండ్స్ క్యాష్ అట్లా కాదు, సంథింగ్ డిఫరెంట్ కొంచెం. నేను ఇంకా ఏదో ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదో ఉంటుంది అని అనుకున్నాను, బట్ కాదు, వేరే. ఆ వేరే ఏంటో మేము చూడాలన్నమాట 14th August. సో అంటే రిలీజ్ అయిన తర్వాత మనం పబ్లిక్కి మన మూవీ నుంచి ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలి, అండ్ మన మూవీ పబ్లిక్ వరకు వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఉంటుంది. అవును. సో ఆ పాయింట్ పబ్లిక్కి రీచ్ అయ్యేలా మూవీ ఉంటుందా? ఖచ్చితంగా అండి. అంటే డే 1 మేము ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురాగలిగితే మీ అందరి సపోర్ట్తో, ఆ తర్వాత అక్కడ నుంచి మౌత్ పబ్లిసిటీ బాగుంటుంది అనేది మా గెస్. ఎందుకంటే సినిమాలో అంత ప్రాపర్ ఎమోషన్ కానీ మీరు అన్నట్టు ఒక సోషల్ మెసేజ్ కానీ ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఆ ప్రాపర్ అది ఎమోషన్ మీద చుట్టూనే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని జరుగుతాయి. ఓకే. సో అంటే రీసెంట్గా ఏదైనా మూవీ చూసారా మీరు? ఒడిస్సీ చూసా. ఒడిస్సీ ఎలా అనిపించింది మూవీ? అల్టిమేట్. సో అంటే ఎక్కువ బాలీవుడ్ మూవీస్ చూసేటట్టున్నారు, అంటే హాలీవుడ్ అట్లా ఏం లేదు, అన్నీ చూస్తాను. సో అంటే హాలీవుడ్ టైప్ ఏదైనా రిఫరెన్సెస్ ఈ మూవీలో పెట్టున్నారు, ఫైట్స్ కానీ యాక్షన్స్ కానీ అట్లా? అలా మన తెలుగు ఆడియన్స్కి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ట్రెండ్కి ఏది నచ్చుతుందో మనం అన్నీ చూస్తాం కదా, బట్ ఏం చూసినా అది ఏదో తెచ్చి ఇక్కడ పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్కి ఏది ఫ్రెష్గా ఫీల్ అవుతారు, ఏదైతే నీట్గా మంచిగా రిసీవ్ చేసుకుంటారో అట్లాంటి కంటెంట్ మాత్రం పెట్టడం జరిగింది. అయితే ట్రీజర్లో ఒక సీన్ ఉంది, బాత్ టబ్లో మౌనిక గారు పడుకొని ఉంటారు. ఐ థాట్ నేను అంటే లైక్ సైలెంట్గా అలా ఉండేసరికి తను పోయారేమో అనుకున్నా, బట్ లేచి గన్ తీసుకొని అంటే తను యాక్షన్ చేస్తుంది. ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట. సో ఆ సీన్ గురించి సీన్ గురించి మనం రివీల్ చేయలేము ఇప్పుడు, బట్ అదేంటంటే ఒక పీక్ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీన్ అది. ఓకే, అంటే దీని మీద అటాక్ వస్తారు కొంతమంది, ఆ అటాక్ వచ్చిన వాళ్ళని ఎట్లా చంపింది, ఎలా చంపేస్తుంది అని. అండ్ నార్మల్ గా బాత్ టబ్ లో వాటర్ ఉంటాయి ఆర్ ఐస్ ఉంటాయి, మీరేంటి పౌడర్ వేసారు? డ్రగ్ అండి, డ్రగ్ పౌడర్. అది డ్రగ్, అది కొకేన్. అంటే మీరు కొకేన్ లో స్నానం చేపించి లేపారు అనమాట. అందుకే ఆమె అంత ఇదిగా గన్స్ పట్టుకొని కాల్ చేసింది. సో
movie. Movie. Yeah, you'll see me with the guns, with the blood, with the drugs, everything. I did everything. నేను అనుకున్నా కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ అంటే మీద అయి ఉండొచ్చు కాదా కాదు She's a hidden package. ఓహో, మస్తు షేడ్స్ ఉన్నాయి అయితే ఈ మూవీలో. అని నేను నిజంగా సాఫ్ట్ అనుకున్నా, ఆమెను చూడగానే ఫస్ట్ బాగా రగడ అనిపించింది. అండ్ ఇంకొక క్యారెక్టర్, అది ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? 4 ఈక్వల్ క్యారెక్టర్స్ అండి. అందరిలోనే యాక్షన్ ఉంటుంది, కాకపోతే మేజర్ రాధ్య ఫస్ట్ ఉంటుంది, తర్వాత మౌనిక, తర్వాత అమ్మాయి ఆకాంక్ష, తర్వాత ఇంకో అమ్మాయి, మొత్తం 4 గర్ల్స్ ఉంటారు. ఓకే. అండ్ రాశి గారిని పెట్టారు. యా, ఆమె వండర్ఫుల్ లేడీ, అసలు యాక్టింగ్ వైజ్ చూసుకున్నా, ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్నా. సో అసలు రాశి గారిని పెట్టడానికి గల రీజన్ ఏంటి? అండ్ అంతగా కూడా చూపించలేదు అండ్ టీజర్లో జస్ట్. అంటే మనం టీజర్లో ఎక్కువ చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే సినిమాలో కూడా ఆవిడ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. అంటే అసలు స్టోరీ బిగిన్ అయ్యేదానికి, అంటే ఇప్పుడు ఈ 4 గర్ల్స్ ట్రావెల్ చేసేదానికి ఒక కీ పాయింట్ ఉంటుంది కదా, ఆ కీ పాయింట్ ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. యా, సో అలాంటి అంత హెవీ క్యారెక్టర్ ఎవరు చేయగలుగుతారని కొంచెం ప్రొడ్యూసర్ గారు నేను డిస్కస్ చేసేటప్పుడు రాశి గారు అయితే బాగుంటుంది అనిపించింది. సో ఆవిడ చాలా బాగా చేశారండి, ఆ సీన్స్ కూడా చాలా బాగా. నెక్స్ట్ ట్రైలర్లో ఏమన్నా ఆమె క్యారెక్టర్ కొంచెం రివీల్ ఏమన్నా చేస్తారు? విత్ డైలాగ్స్ కొంచెం రివీల్ చేస్తారు. అయితే ఓకే, హ్యాపీ. అంటే మళ్ళీ మూవీ దాకా అట్లే ఉంచుతారేమో సస్పెన్స్ కానీ. సో ఎనీవే అండి, August 14th థియేటర్స్లోకి వచ్చి మంచి బస్ క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పాలండి. యా, చెప్పండి. మామూలుగా మీరే కాదు, ఎవరున్నా కూడా మూవీ అంటే ఎందుకు అమ్మాయిలు 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 ఏం తక్కువ, ఒకటి నాకు అర్థం కాలేదు. ఇంకొకటి వచ్చేసి పెద్ద హీరో సినిమా తీసినా ఫ్లాప్ అవుతున్నాయి, చిన్న కొత్త హీరో తీసినా హిట్ అవుతున్నాయి. కాబట్టి అది స్టోరీనే హీరో, కానీ అక్కడ ఒక మెయిలా ఫీమేలా అన్నది సంబంధం లేదు అని నా. సో కంటెంట్ ఈస్ ద హీరో. And these days, audience are liking women action. If we see the Blast got so popular audience enjoyed that when the heroine starts fighting. And Ma Inti Bangaram, like when Samantha ma'am did that, like there is so much appreciations going on when a woman is fighting. So audience ki adi kuda nachutadi ani oka confidence vachindi. అంటే ఈ మధ్య లేడీస్ చాలా వైలెంట్ గా మారిపోయారు కాబట్టి వాళ్ళు బాగా That is also a message we are delivering. Boys are lesser than girls. సో బాగా ఇష్టపడుతున్నారు. అండ్ అలానే మా ఇంటి బంగారం బ్లాస్ట్ మూవీ లాగే ది రెడ్ బ్యాగ్ మూవీ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తుంది, మంచి సూపర్ హిట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.